నేను లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఏటీఎం మోడల్ వేస్తున్నానండి. లాస్ట్ అయితే అన్ని కలిపి ఒకే ఫ్లాట్ లో వేసాను. అది కొద్ది క్లమ్జీ వల్ల నాకు హార్వెస్టింగ్ కూడా కొంచెం కష్టంగా ఉండేదని ఈసారి విధానం మార్చానండి. మనం ఫస్ట్ వచ్చేసి అటు తీగజాతి బీర పెట్టామండి. మొత్తం అలా అయినంత బొప్పాయి ఇచ్చామండి. ఆ నెక్స్ట్ టమాటా, తర్వాత వంగ, ఈ మిడిల్ లోకి వచ్చి వేరుశనగ వేసుకున్నాం సార్. నెక్స్ట్ వచ్చేసి ఆకుకూరలు ఉండేవండి, ఆ హార్వెస్టింగ్ అయిపోయి. దుంపజాతి రీసెంట్లీ 3-4 డేస్ బ్యాక్ వేసామండి, ఇవి ఇంకా రాలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బంతి ఇచ్చుకున్నాం మేడం. ఆ తర్వాత వచ్చి కాకర, చిక్కుడు, ఇంకా కింద బెండ, మళ్ళీ ఇంకా బంతి. దీనివల్ల ఏంటంటే నాకు హార్వెస్టింగ్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. మాకు వచ్చి దీనివల్ల డైలీ ఇన్కమ్ దీనివల్ల కూడా నేను తీసుకుంటున్నాను. ఎందుకంటే ఆ చిక్కుడుకాయలు డైలీ కొన్ని వస్తున్నాయి, దానివల్ల కూడా నాకు డైలీ ఇన్కమ్ వస్తుంది. తర్వాత ఏమొచ్చి నాకు అంత కాదని లాస్ట్ లెక్క వేస్తున్నట్టు మంత్ ఎండింగ్ అయ్యేసరికి నాకు 25,000 వరకు ఆదాయం వస్తుందండి. మొత్తం ఈ ఫ్లాట్ లో 50 బొప్పాయి మొక్కలు ఉన్నాయండి. మేము లో కాస్ట్ లో అమ్మినా 20 రూపీస్ చొప్పున బొప్పాయి అయినా నాకు వీక్లీ స్టాల్ లో పెట్టుకుంటున్నాను.